అనుభవుడు ధూర్జటి స్నానం చేసి బయటికి వచ్చాడు సువర్ణముఖిలోంచి. ఆయన ఉపాసన అటువంటిది. ఆయనకి వెంటనే ఈ బ్రహ్మాండమంతా ఎలా కనపడిందో తెలుసా అండి? ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి దరిద్భాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారా నివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బెప్పే ప్రాచీదిశన్ అన్నాడు. ఉత్తర దిక్కున సముద్రం ఎందుకుందో నాకు అర్థమైంది. శివ దేవతలందరూ చేసిన అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్ళి పడిపోయి సముద్రం అయ్యాయి. ఒకళ్ళు చేస్తున్నారా, ఇద్దరు చేస్తున్నారా? సమస్త ప్రాణికోటి శివాభిషేకం చేస్తుంది. కాబట్టి ఆ జలాలు అభిషేకం చేసినవన్నీ వెళ్ళి అదిగో సముద్రం అయ్యాయి. ఇంతమంది పూలు చేసిన పువ్వులే ఆకాశం అంతా నక్షత్రాలయ్యాయి. ఇంతమంది పెట్టిన ధూపమే అదిగో ఆకాశంలో మేఘమండలమై ధూపం కింద ఎగురుతోంది. ఈశ్వరా, నాకు ఈ ప్రపంచమంతా ఒక శివలింగంగా కనపడుతోంది. శివలింగం తప్ప వేరొకటి లేదు, శివుడే ఉన్నాడన్నాడు ఆయన. ఆ ఉపాసన అంటే అది.